9 టీవీ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఈరోజు ముఖ్య కారణం ఎందుకంటే మా బాబాయ్ వైఎస్ఆర్సీపీ డయట్ ఫ్యాన్స్ అయినా పార్టీ కోసం ఎంత దాకైనా కష్టపడడానికి ముందుకు వస్తాడు. ప్రతి సన్న కార్యకర్తలను కలుపుకొని తనతో పాటు పార్టీకి ఎంతో సేవలు చేస్తున్నాడు. 44 నుంచి 45లోకి పడుతున్నాయి ఆయనకి. ఆయన 100 ఏళ్ళు ఇట్లే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వార్డులో కార్యకర్తలు ఎంతోమంది ఉంటారు, వస్తుంటారు. మరి ప్రతి కార్యకర్తని కానీ ప్రతి ఒక్క కార్యకర్తలుగా నాయకులను పిలుచుకొని పార్టీకి అండగా ఉంటాడు. ఇలాంటి బాబాయ్ ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటూ, అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎప్పుడు మిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. 23వ వార్డు ఇన్ఛార్జ్ గోవిందరాజు. ఈరోజు ఎన్ఎస్ బాబా ప్రకృతి పుట్టినరోజు శుభ సందర్భంగా 45 నుంచి 46 44 నుంచి 45 రోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు ఆరోగ్యాలు అష్ట కష్టాలు అయితే కూడా అన్ని విధాలుగా అన్నీ ఎదుర్కొని ముందుకు వస్తున్నాడు. కానీ భగవంతుని దయ వల్ల రాజకీయంగా పరంగా అయితేనేమి, కష్టాల పరంగా అయితేనేమి, అన్ని విధాలుగా పార్టీ పరంగా అయితేనేమి, అన్ని విధాలుగా భగవంతుడు అన్ని విధాలుగా ఆరోగ్యాలు అష్ట కష్టాలు ఎదుర్కొని కలిసి ముందుకు పోతున్నాడని మా గోవిందరాజు తరపున అయితేనేమి, పార్టీ పరంగా సాయి ప్రసాద్ రెడ్డి తరపు అయితేనేమి ఏ కష్టం వస్తే కూడా వెనకాడకుండా కూడా ముందుకు పోతున్నాడు. ఆయనకి ముందు ఇన్ని కష్టాలు వస్తే కూడా పార్టీ పరంగా అయితేనేమో, ఆరోగ్యం పరంగా అయితే కూడా వేరే పేద ప్రజలు ఏ కష్టం వస్తే కూడా ముందుండి కాసి వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే కూడా గోవిందరాజు తరపున కానీ తాను తరపున కానీ గోవిందో ఇట్లున్నది, దీనికి సమస్య ఏమైనా ఉంటే కూడా దీనికి ముందుకు పోయి కాసి సహకరించి దీన్ని ఎట్లు పోదామంటారనే విధంగా ఇద్దరు మాట్లాడుకొని కాసి కూడా కొన్ని సందర్భాలుగా రాజకీయం పరంగా పక్కకు పెట్టి కాసి కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకొని కాసి కూడా కొన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసిన టయాలు కూడా ఉండేవి. కానీ అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు. కానీ సందర్భం వచ్చేది చెప్తున్నాను. పుట్టినరోజు సందర్భంగా చెప్పకూడదని కొంతమంది అనుకుంటే కూడా సందర్భం వచ్చేది చెప్తున్నాను. వీళ్ళు చేసిన కార్యక్రమాలు జనాలు తెలువు. వాళ్ళిద్దరు తరపున ఎన్ని పనులు చేస్తే కూడా జనాలు తెలువు. కానీ కొంతమంది చేయకుండా కూడా చేసామని చెప్తుంటారు. అది ఏమో నాకు ఉండలేక చెప్తున్నాను. అది మీరు ఏమని అనుకోండి. మీడియా పరంగా సాయి ప్రసాద్ రెడ్డి ఆశీస్సులు అయితేనేమి, మనోజ్ రెడ్డి ఆశీస్సులేమో, గోవిందరాజుల ఆశీస్సులు అయితేనేమి, ప్రజల ఆశీస్సులేమి, అన్నిటికీ మించి భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఎల్లవేళ కోరుకుంటున్నాను. నా పేరు కేఎస్ మహాదేవ్, వైఎస్ఆర్ లీడరు. మా 23వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి గోవిందరాజులు గారికి, మా తోటి సోదరులు, ఇక్కడికి వచ్చినటువంటి మా వార్డు అందరికీ పేరు పేరుట నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పుట్టినరోజు ఇంత ఘనంగా జరిపినందుకు ప్రత్యేకంగా మా గోవిందరాజులకి, మా అబ్బాయికి, మా మాదేవన్నకి, మా గణేష్కి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు.